కాబోయే ఎమ్మెల్యే గారికి, కాబోయే మినిస్టర్ గారికి, కాబోయే ముఖ్యమంత్రి గారికి జై. అయ్యా, జీవితంలో ఒక్క పాలన మా కనకమాలక్ష్మి వెంటేసుకుని హైదరాబాద్ లో ఉన్న అసెంబ్లీలో కొరమీనంటే మై కట్టుకుని మా ఊరు టీవీలో ఆడేలాగా అలా దానికి ఏం కావాలో మీరు చేయండి, మీకేం కావాలో నేను చేస్తా. సొమ్ము ఎంతైనా పర్లేదు ఇచ్చేస్తా. అనకూడదు. మరి ఏమనాలి? ఫామ్స్ మీద సంతకం చేయాలి. మరి మనం సార్ సార్ స్టాంప్ ప్యాడ్ ఇస్తారా? గంగమ్మ తల్లి, నిన్ను నమ్ముకుని వలేసా చేపలడ్డాయి, నిన్నే నమ్ముకున్న నామినేషన్ ఎత్తనా ఓట్లాడాలి. ఇది అక్కడ కదనా, ఇటు ఇటు సరే ఏడు ముద్ర వచ్చేస్తా ఒకసారి అన్న ఏడు ముద్ర వచ్చేస్తా ఏడు ముద్ర ఒకసారి ఏడు ముద్ర తలుపులన్నీ వేసేయండి, కిటికీలు కూడా మూసేయండి. బయట పోలీసు ఒక్కడు కూడా ఉండటానికి వీల్లేదు. నేను చెప్పేంత వరకు తలుపులు తీయకూడదు. ఎవరు వచ్చినా సరే. టైం ఎంత? 11:30 సార్. వీడి పేరు చేపలకృష్ణ. జేబులు కొట్టో, గొంతులు కోసో డబ్బులు సంపాదించడం, వాటిని అడ్డం పెట్టుకుని పాలిటిక్స్ లో దూకేయడం, ఎమ్మెల్యేలు అయిపోవడం, జనం నెత్తినకి డాన్సులు వేయడం. ప్రతి లుచ్చాగాడికి ఇదో పెద్ద బిజినెస్ అయిపోయింది. అందుకే వీడి మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తున్నా. అంటే పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్గా నమోదైనోడు ఇప్పుడున్న రూల్ ప్రకారం ఎమ్మెల్యేగా నిలబడ్డానికి అనర్హుడన్నమాట. ఇప్పుడు మన చేపల కృష్ణ గారు ఈ ఎలక్షన్లో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి పనికి రాడన్నమాట. అయినా ఇలాంటి పంది కుక్కులు కూడా ఎమ్మెల్యేలు అయిపోతే మన స్టేట్ మొత్తాన్ని దోచుకు తినేరు. అందుకే ఇలాంటప్పుడు మనలాంటి వాళ్ళని చక్రం తిప్పాలన్నమాట. ఇలా షాబ్బా, సంతకం అయిపోయింది. రేయ్, ఊర పందులు గుళ్ళోకి నీలాంటి ఉప్పర్ రౌడీల అసెంబ్లీలోకి వెళ్ళకూడదమ్మా. మహాపాపం. కాబోయే ఎమ్మెల్యే శ్రీ శ్రీ చేపల కృష్ణ గారికి. రాజుగారు, ఇప్పుడు వెళ్ళి తలుపు తీసేయండి. బయట ఓ నల్ల కోటు ఉంటుంది, దాని చేతిలో ఓ తెల్ల కాగితం ఉంటుంది. దాని పేరు బెయిల్ పేపర్ అంటారు. తొందరగా వెళ్ళి తీసేయండి, లేకపోతే ఎరగొట్టేస్తారేమో పాపం. ఆహా, మీరు ఉండండి. చేపల కృష్ణ గారి బెయిల్ పేపర్స్. సార్, చేపల కృష్ణ గారి బెయిల్ ఆర్డర్. రాజుగారు, చేపల కృష్ణ గారు బెయిల్ పేపర్లు అంటండి, వదిలేయండి పాపం. ఓకే సార్. వీడు చాలా దుర్మార్గుడు అని అంటారు సార్. నేను చాలా మందిని చూశాను రాజుగారు. ఐ లవ్ యూ సార్. థ్యాంక్ యూ. తింటావా? కలిపి పెట్టాను.
నాకు వెళ్ళాలని లేదు. అయితే మానే. కానీ తప్పదు కదా. వెళ్తానికి ఒక రోజు, రావడానికి ఒక రోజు, మధ్యలో కొరక్కో మధ్యలో 3 రోజులు వెళ్ళి వచ్చేస్తే లైసెన్స్ వచ్చేస్తుంది. మనం ఫ్యాక్టరీ పెట్టి మన కోసమే కదా, పెళ్ళిన తర్వాత కావాలి కదా. నేను నీతో వద్దాం అనుకున్నాను, కానీ చెల్లెలు పెళ్ళి కదా, రాలేను కదా. నువ్వే మరి ఎలాగోలా మేనేజ్ చేయాలి. మీ నాన్నగారు నీతో వస్తున్నారు కదా, ఆయనతో అన్ని మాట్లాడేశాను. కానీ నువ్వు వెళ్తే నాకు అస్సలు ఇష్టం లేదు. ఏం చేస్తావు, లైఫ్ వచ్చే వరకు నాకు బాధే. అప్పటి వరకు ఆంధ్ర యూనివర్సిటీ అమ్మాయికి బీట్లు కొడుతూ కాలం గడుపుతుంటాను పాపం. చాలా బాగుంటారు తెలుసా. సార్ మీరు ఈ ఊరు వచ్చాక చాలా మార్పులు వచ్చినాయి సార్. అంత వద్దు రాజు గారు. హలో, నేనే కృష్ణరాజుని. ఏంటి స్మగ్లింగా? ఎక్కడ? చేపల గుప్పలో గంజాయా? ఎక్కడ? చేపలు నానియా? చేపలు నానియా స్మగ్లింగా ఎక్కడ? ఏ లొకేషన్? ఎగ్జాక్ట్ లొకేషన్ ఏంటి? రాజుగారికి డైరెక్ట్ చెయ్యి. నువ్వు చెప్పిన వింటున్నా. పంతులు గారు ఇగో బాగుండాలి. అందరినీ లోపల దోచండి, ఎవరిని వదలదు. ఏంటమ్మా ఎక్కడ జాగ్రత్త? లాస్ట్ మినిట్ లో అన్ని టెన్షన్ పెడతావు. వెళ్ళు, నువ్వు వెళ్ళు. పప్పు ఏంట్రా ఐస్ క్రీమ్ పెట్టరా పో. ఎల్లు ఒరే సాంబార్ మూర్తిగాడు ఇంటో చెప్పాను, వెళ్ళి టీ షర్ట్ పెట్టరా. మూర్తిగాడు ఊరేళ్ళదు కదా, టీ షర్ట్ మర్చిపోయాను. అమ్మా 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 ఏంట్రా? అయ్యో మర్చిపోయాను రా. అమ్మా నువ్వు అన్ని ఇలాంటి పనులే చేస్తావు. ఢిల్లీ కూడా ఇవ్వాల్సిన బ్రేస్లెట్ ఇప్పుడు దాకా తీసుకురాపోతే ఎలా? నేను తీసుకొస్తాను, ఇప్పుడే వస్తా. రాజుగారు నాని
సీఎం చెప్పేశాడు నేను ఇదే చెప్పేశాడు ఈ సీఎం చెప్పేశాడు నేను ఏం చెప్తారు ఏం చెప్తారు ఎవరా నీ గ్యాంగ్ నీ గ్యాంగ్ ఎవరు చెప్పా ఎవరు ఇంతకుముందు ఎవరైనా చెప్పావు చెప్పా సార్ సార్ మీరైనా చెప్పండి సార్ సార్ మీరు చెప్పలేదు సార్ మీరు చెప్పండి సార్ మీరు అబద్ధాలు వస్తాడు నువ్వే చెప్పావు నేను చూశాను పోలీసు చెప్పా చెప్పా ఎంత చెప్పాడు వీడే చెప్పాడు చెప్పేశాడు ఆయన చేతి వస్తాడు నాకేం తెలీదు సార్ సార్ నాకేం తెలీదు నాకేం తెలీదు నాకేం తెలీదు మీరే చూసారు కదా సార్ వీడు అబద్ధాలు ఆడుతున్నాడు వీడే చెప్పండి సార్ సార్ హలో సాగర్ బాబు ఎక్కడ వీడు నాన్నకి ఏం చెప్తారా ఎందుకు చెప్పాను నేను చూసాను చెప్తాను నన్ను కూడా చెప్తాను ఎవరు బట్టి తప్ప